చిన్నపిల్లలతో మనం ట్రావెలింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే అంత మనం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయము. మేమైతే ఏం తీసుకున్నామంటే తిరుపతి వెళ్ళేటప్పుడు తిరుపతిలో ఫుడ్ పాయిజనింగ్ అవి ఎక్కువ అవుతున్నాయని విన్నాము. సో ఇంటి నుంచే కొంచెం రైస్, పప్పు అలాగే ఏదైనా వెజిటేబుల్ తీసుకొని వెళ్ళాము. దాంతోపాటు ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని వెళ్ళాము. ఆ రైస్ అవి దాల్ అక్కడ కడిగేసుకొని చిన్న హోటల్స్ ఉంటాయి కదా, వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడ కుక్ చేసేవాళ్ళము. ఆ ఫుడ్డే పిల్లలకు పెట్టాము. అండ్ వాటర్ వచ్చేసి పిల్లల వరకు చాలా చిన్న పిల్లలు అయితే 1 ఇయర్ బిలో అయితే మనం కాచి చల్లార్చేసి ఇంటి నుంచే తీసుకెళ్తాం మంచిది. అట్లాగే అక్కడ మినరల్ వాటర్ కూడా చాలా కాస్ట్లీ, తీసుకోవాలన్నా మనం కంటిన్యూస్గా వాళ్ళకి వేరే వాటర్ తాగేస్తాము. అలా చేయకుండా ఉండాలంటే మీరు ఓన్ వెహికల్ అయితే ఏదైనా పెద్ద టిన్, అది 20 లీటర్స్ 25 లీటర్స్ టిన్స్ తీసుకొని వెళ్ళిపోవాలి. లేదు అంటే అక్కడ మినరల్ వాటర్ కాస్ట్లీ అయినా తీసుకోవాల్సిందే, ఎందుకంటే వాటర్ చేంజ్ అవ్వడం వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ట్రావెలింగ్ ప్లాన్ చేసుకోండి. అది కూడా షార్ట్గా ఉండాలి ట్రావెల్, 2 to 3 days తప్పించి ఎక్కువ ట్రావెల్ చేయొద్దు.